లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పుష్పక విమానంపై శ్రీరాముడు సపరివారంగా అయోధ్యకు బయలుదేరుట. శ్రీరామచంద్రుని పలుకులు వినగానే విభీషణుడు ప్రసన్నచిత్తుడై దయానిధి అయిన శ్రీరాముని పాదములకు ప్రణమిల్లెను. భల్లోక వానరులందరూ సంతోషంతో ప్రభు పాదాలు పట్టుకొని ఆయన నిర్మల గుణములను కీర్తించిరి. తదనంతరం విభీషణుడు తన భవనం చేరి మనలతో వినూత్న వస్త్రములతో విమానం నింపెను. పిదప ఆ పుష్పక విమానం తెచ్చి ప్రభువు ముందుంచెను. అప్పుడు దయాసింధువైన శ్రీరాముడు నవ్వుచూ పలికెను, మిత్రమా విభీషణ, విమానంపై నెక్కి ఆకాశం నుండి వస్త్రాలు భూషణాలు వర్షించము. వెంటనే విభీషణుడు ఆకాశం నుండి మనలు వస్త్రాలు వెదజల్లెను. వానరులు తమకు ఇష్టమైన వాటిని తీసుకొనిరి. మనలను తినదగిన పదార్థములుగా భావించి వాటిని తమ నోట నుంచుకొనిరి. నిజం గ్రహించి ఉమిసిరి. ఈ లీలా వినోదములు చూసి సీతారామ లక్ష్మణులు ఆనందించిరి. మునీశ్వరులు తమ ధ్యానముల ద్వారా కూడా శ్రీరాముని దర్శింపజాలరు. వేదములైనను నేతి నేతి అని వర్ణించినవి. అట్టి కృపానిధి అయిన పరమాత్మ వానరులతో పలు విధముల వినోదములు గావించెను. శివుడు పలుకుచున్నాడు, ఉమా, నిర్మల భక్తితో లభించు శ్రీరాముని కృప నానా విధములైన యోగ జపదాన తపో యజ్ఞ వ్రత నియమాల చేత లభించదు. భల్లూక వానరులు వస్త్రములను ఆభరణాలను తీసుకుని వాటిని ధరించి శ్రీ రఘునాథుని కడకు వచ్చిరి. అనేక జాతుల వానరులను చూసి కోసలపతి శ్రీరాముడు మాటిమాటికి నవ్వుకొనెను. శ్రీ రఘునాథుడు తన కృపాదృష్టిని అందరిపై ప్రసరింపచేసి మృదుమధుర స్వరంతో ఇట్లనెను, సోదరులారా, మీ బల పరాక్రముల వల్లనే నేను రావణుని వధించి విభీషణుని రాజుగా గావించి తిని. ఇప్పుడు మీరు మీ గృహములకు చేరుడు. అక్కడ నన్ను స్మరింపుడు, ఎవ్వరికీ భయపడవలదు. ఈ మాటలు విన్నంతనే వానరులు ప్రేమ విహ్వలురై చేతులు జోడించి సాదరముగా పలికిరి. ప్రభు, మీరేమి చెప్పినానో అది మీకే తగును. కానీ మీ మాటలు విని మేము మోహవశలమైతిమి. శ్రీ రఘునాథ, మీరు ముల్లోకములకు ప్రభువులు. వానరులమైన మమ్మ దీనులుగా ఎరిగి మాకు మీ అండదండలు సమకూర్చితిరి. ప్రభు వచనాలు విని మేము సిగ్గుపడుచున్నాము. ఎప్పుడైనా దోమలు గరుడునికి సహాయపడగలవా? శ్రీరాముని ముఖకమలం చూసి భల్లూక వానరులు ప్రేమ విహ్వలులైరి. తమ ఇండ్లకు వెళ్ళటకు వారికి ఏమాత్రమూ ఇష్టం లేదు. కానీ ప్రభునాజ్ఞను శిరసా వహించి భల్లూక వానరులు శ్రీరాముని రూపమును తమ హృదయాలలో నిలుపుకొని అనేక విధముల ప్రార్థించి హర్ష విషాదములతో తమ తమ నివాసాలకు వెళ్ళిరి. వానరరాజు సుగ్రీవుడు, నలుడు, నీలుడు, భల్లూకరాజు, జాంబవంతుడు, అంగదుడు, హనుమంతుడు, విభీషణుడు, మహాబలశాలురైన ఇతర సేనాపతులు ఏమయూ చెప్పలేక మిన్నకుండిరి. ప్రేమవశమున కన్నులలో నీరు నిండగా రెప్పలార్పుక శ్రీరాముని తదేక దృష్టితో చూచుచుండిరి. శ్రీ రఘునాథుడు వారి గాఢ ప్రేమను చూసి వారందరినీ విమానంలో కూర్చుండమనెను. సీతాలక్ష్మణులతో తానును ఆ విమానంను ఆసీనుడయ్యను. తదనంతరం మనస్సులోనే బ్రాహ్మణులకు నమస్కరించి ఉత్తర దిశగా వెళ్ళటకు విమానమునకు ఆజ్ఞ ఇచ్చెను. పుష్పక విమానం మిక్కిలి కోలాహలంతో చూడముచ్చట గొలుపుచూ బయలుదేరగానే అందరూ శ్రీ రఘువీరునికి జయం జయమని నినాదములు గావించిరి. విమానంలో ఒక ఎత్తైన మనోహర సింహాసనంపై సీతాదేవితో కూడి శ్రీరామచంద్రుడు విరాజిల్లుచుండెను. పత్ని సమేతుడైన శ్రీరాముడు సుమేరు పర్వతంపై విద్యుల్లతతో కూడిన మేఘం వలె శోభిల్లెను. ఆ సుందర విమానం అతివేగంగా వెళ్ళుచుండెను. దేవతలు ప్రసన్నులై పూలను వర్షించిరి. శీతల మంద సుగంధ పవనములు ఆహ్లాదకరంగా వీవసాగెను. సముద్ర నదీ తటాకముల జలములు నిర్మలమాయెను. నలుదెసలా శుభశకనములు పొడసూపెను. అందరి మనస్సులు ప్రసన్నములయ్యను. ఆకాశము దిక్కులు స్వచ్ఛములై విలసిల్లుచుండెను. శ్రీ రఘునాథుడు ఇట్లనెను, ఓ సీత, ఈ రణభూమిని చూడుము. ఇంద్రుని జయించిన మేఘనాథుడు ఇచ్చట లక్ష్మణునిచే సంహరించబడెను. హనుమంతునిచే అంగదునిచే హతులైన నిశాచర వీరులు ఈ యుద్ధభూమిలో నీలపాలైరి. దేవతలను మునులను బాధించు రావణ కుంభకర్ణులు ఇచ్చటనే హతులైరి. నేనిచ్చట వారధిని నిర్మించితిని. సుఖధాముడైన పరమేశ్వరుని ఇచ్చటనే ప్రతిష్ఠించితిని. ఇట్లు పలికి కృపానిధి శ్రీరాముడు సీతా సమేతుడై మహాదేవుడైన శ్రీరామేశ్వరునికి ప్రణమిల్లెను. కృపానిధి అయిన శ్రీరాముడు వనాలలో తాను నివసించిన ప్రదేశాలు, విశ్రమించిన స్థలాలు సీతాదేవికి చూపిస్తూ వాటి పేర్లను కూడా తెలిపెను. పుష్పక విమానం త్వరగా అగస్త్యాది మునులు నివసించే దండకారణ్యంలో చేరెను. శ్రీరాముడు ఆయా స్థానముల యందు ఋషీశ్వరుల ఆశీర్వాదములు స్వీకరించి చిత్రకూటం చేరెను. అచట మునీశ్వరులను ప్రసన్నులను గావించెను. పిమ్మట విమానం వేగంగా ముందుకు పోనిచ్చెను. అనంతరం శ్రీ సీతారాములు కలియుగ పాపములు కడిగివేయి యమునానదిని దర్శించరి. తదుపరి పవిత్ర గంగానదిని దర్శించి శ్రీరాముడు, సీత, ఈమెకు నమస్కరించము. దర్శన మాత్రాన అనేక జన్మల సంచిత పాపములు కూడా ప్రక్షాళన చేయు తీర్థరాజమైన ప్రయాగను తిలకింపుము.
శోకములు హరించినదియో శ్రీహరి పాదమునకు సోపానమైనదియో అయిన త్రివేణి సంగమము దర్శించము. పిమ్మట తాపత్రయాలను భవరోగాలను రూపుమాపునట్టి పవిత్ర అయోధ్యానగరం అదిగో కనబడుచున్నది తిలకించము. కృపాలువైన శ్రీరామచంద్రుడు సీతాదేవి అయోధ్యానగరానికి నమస్కరించిరి. వారి నేత్రముల ఆనందాశ్రపూర్ణములయ్యను, శరీరములు పులకితములయ్యను. వారు పదే పదే మిగుల హర్షోల్లాసములు ప్రకటించిరి. త్రివేణి సంగమాన ప్రభువు వానరములతో సహా స్నానములాచరించెను. బ్రాహ్మణులకు అనేక దానములు అనర్చెను. శ్రీరామచంద్రుడు హనుమంతుని ఇట్లా ఆదేశించెను, నీవు బ్రహ్మచారి వేషమున అయోధ్యానగరానికి వెళ్ళము. అచట భరతునికి మా క్షేమములు తెలిపి అతని క్షేమ సమాచారములు తెలుసుకొని రమ్ము. వెంటనే పవనసుతుడు అయోధ్యకు బయలుదేరను. ప్రభువు భరద్వాజ మహర్షి కడకు వెళ్ళెను. మహర్షి నిండు మనసుతో ప్రభువును అనేక విధముల పూజించి స్తుతించి ఆశీర్వదించెను. శ్రీరామచంద్ర ప్రభువు భరద్వాజమునికి వందనములు ఆచరించి ఆయన్ను వేడుకొని విమానం ఎక్కి ముందుకు సాగెను. అక్కడ నిషాదరాజు ప్రభుని ఆగమన వార్త విని నావ ఎక్కడ అని అనుచు తన వారిని పిలిచెను. ఇంతలో విమానం గంగానదిని దాటి ఆ నదీ తీరమున దిగెను. సీతాదేవి గంగాదేవిని అనేక విధమున పూజించి ఆమె పాదాలపై వాలెను. ప్రసన్న మనస్కురాలైన గంగానది, ఓ సుందరి, నీ సౌభాగ్యం శాశ్వతమగుగాక అని ఆశీస్సులు పలికెను. నిషాదరాజైన గుహుడు భగవంతుడు నదీ తీరమునకు చేరినాడని విని ప్రేమ పరవశుడై పరిగెత్తుకుని వచ్చి ప్రభువుని సమీపించి పరమానంద భరితుడయ్యను. జానకీ సమేతుడైన శ్రీరాముని చూసి గుహుడు ఆనందాతిరేకంతో భూమిపై సాగిలపడెను. అతనికి శరీరంపై ధ్యాసయే లేదు. శ్రీ రఘునాథుడు అతని ప్రేమ పారవస్యం గాంచి లేవనెత్తి ప్రసన్నత్వంతో హృదయానికి హత్తుకొనెను. విజ్ఞాన శిరోమణియు లక్ష్మీపతియు కృపానిధానంలైన శ్రీరామచంద్రుడు నిషాదరాజును అక్కున చేర్చుకొని తన పక్కనే కూర్చుండబెట్టుకొని కుశల సమాచారములు అడిగెను. గుహుడు ఇట్లు విన్నవించెను, ఓ ప్రభు, బ్రహ్మ పరమేశ్వరులచే సేవించబడ మీ చరణ కమల దర్శనం చేయనేనిప్పుడు కుశలిని. ఓ సుఖధామ, పూర్ణకామ, శ్రీరామ, మీకు నమస్కారములు. అనేక విధముల అతి సామాన్యుడైన నిషాదుని శ్రీరామచంద్ర ప్రభువు తన సోదరుడైన భరతుని వలె అక్కను చేర్చుకొనెను. తులసీదాసు చెబుతున్నాడు, మందబుద్ధినైన నేను మోహవశమున అట్టి కరుణామూర్తి అయిన స్వామిని మరచితిని. రావణ శత్రువైన శ్రీరాముని యొక్క ఈ పవిత్ర చరిత్రం సర్వదా శ్రీరాముని చరణాలపై అనురాగం కలిగించును. ఇది కామాది అంతఃశత్రువులను నాశనమనరించును. భగవత్ స్వరూప జ్ఞానమును కూర్చును. దేవతలు, సిద్ధులు, మునులు దీన్ని ఆనందంతో గానం చేయుదురు. శ్రీ రఘువీరుని సమర విజయగాథను వినట్టి సజ్జనులకు భగవంతుడు శాశ్వతంగా సంపదలో జయము, వివేకము అనుగ్రహించును. ఓ మనసా, ఆలోచించుము. ఈ కలియుగము పాపముల పుట్ట. ఇందు శ్రీ రఘునాథుని నామస్మరణం తప్ప జీవులకు వేరొక తరుణోపాయమే లేదు. కలియుగ సమస్త పాపాలను నాశనమునరించు శ్రీరామచరితమానసమందలి 6వ సోపానం సమాప్తం. లంకాకాండము సమాప్తము. సర్వే జనా సుఖినో భవంతు.